శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో 2024-25 క్రోధినామ సంవత్సర మకర రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ఈ రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పదాలు, శ్రవణం 4 పదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 3గా ఉన్నాయి. అట్లాగే ఈ రాశి వారికి గురుడు మే 1వ తేదీ నుంచి పంచమ స్థానంలో సువర్ణమూర్తిగా చాలా రాజయోగ కారకుడిగా ఉంటున్నాడు. పోతే శని ద్వితీయంలో ఏలినాడు శని ఇంకా 3వ భాగం నడుస్తుంది. ఈ 3వ భాగంలో శని ద్వితీయంలో తామ్రమూర్తిగాను, తృతీయ నవమాల్లో ఉన్నటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా తామ్రమూర్తులుగానే ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి 90% వ్యతిరేకంగా 10% అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. కాబట్టి ఈ రాశి వారు అన్ని రకాలుగా కూడా కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. ఆర్థిక, ఆరోగ్య, సంతాన, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలన్నింటిలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గృహ వాహనాల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. అందులో 3వ భాగం ఏలినాడు శని ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఈ ద్వితీయ స్థానం అనేది ముఖ్యంగా ధనస్థానానికి సంబంధించి కాబట్టి ఆర్థికమైనటువంటి నష్టాన్ని కలగజేసేటటువంటి అవకాశం శనీశ్వరుల వారికి ఉంది. కాబట్టి ఆర్థికమైనటువంటి విషయాల్లో పెద్దగా హామీలు ఇవ్వకుండా ఉండటం, అప్పులు చేయకుండా, రుణాలు చేయకుండా, అప్పులు చేయకుండా ఉండటం, రుణాలు ఇవ్వకుండా ఉండటం ఉంటే చాలా మంచిది. మంచి ఫలితాలు పొందగలుగుతారు. అట్లాగే ఈ రాశి వారికి కాళ్ళకు సంబంధించి, స్టమక్ సంబంధించి, నేత్ర సంబంధమైనటువంటి విషయాల్లో కొంచెం అనారోగ్య సూచనలు కనిపెడుతున్నాయి. ఆ విషయాల్లో జాగ్రత్త ఉంటే బాగుంటుంది. అయితే ఈ శని రాహులకి ఒకసారి జపహోమాలు చేయించుకున్నట్టయితే ఇంకా దాని రిజల్ట్స్ వ్యతిరేకతకి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. పోతే చైత్రమాసం చూసుకున్నట్టయితే కనుక చైత్రమాసం అంతా కూడా గురుడు, చతుర్థ గురుడు వ్యతిరేక దిశలోనే ఉంటాడు. గ్రహాలన్నీ కూడా ద్వితీయ, తృతీయాల్లోనే ఉంటాం. అందులో తృతీయంలో రవి రాహుతో కలిసి ఉండటం ఒక బ్యాడ్ పొజిషను. అంటే చైత్రమాసం అంత అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, షేర్ మార్కెట్ కానీ, స్వర్ణ రజతకారులకు కానీ, వృత్తి ఉద్యోగస్తులకు కానీ అన్ని రకాలుగా కూడా చైత్రమాసం కొంచెం వ్యతిరేక దిశలోనే ఉంటుందని చెప్పచ్చు. కాబట్టి చైత్రమాసం అన్ని రకాలుగా జాగ్రత్త పడాలి. అట్లాగే వైశాఖ మాసం చూసుకున్నట్టయితే వైశాఖ మాసం ప్రథమార్థం కూడా చైత్రమాసంలో ఉంటుంది. ద్వితీయార్థం నుంచి బృహస్పతి మారటం, పంచమంలోకి వెళ్ళటం, మిగతా గ్రహాలను కూడా పంచమంలో స్థానాల్లోకి రావడం వల్ల వైశాఖ మాసం నుంచి సంపూర్ణమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. జ్యేష్ఠ మాసం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో నూతన పరిచయాలు, నూతన పెట్టుబడులు, విద్యార్థులకు మంచి లాభసాటిగా ఉండటం, వృత్తి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండటం, షేర్ మార్కెట్ కూడా అనుకూలంగా ఉండటం, అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుంది. ఆర్థికమైనటువంటి స్థిరత్వం కూడా కలుగుతుంది జ్యేష్ఠ మాసం. కాబట్టి ఆషాఢ మాసం కూడా జ్యేష్ఠ మాసంలోనే అభివృద్ధికరంగానే ఉంటుంది. గ్రహస్థితి అంతా కూడా పంచమ, షష్ఠ స్థానాల్లో ఉండటం వల్ల అభివృద్ధికరమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ఇబ్బందులు ఉండవు. శ్రావణ మాసం చూసుకున్నట్టయితే కనుక ఈ శ్రావణ మాసం కొంచెం గ్రహాలని కూడా సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం చేయటం వలన ముఖ్యంగా సప్తమ స్థానంలో కుజుడు, రవి సప్తమ, అష్టమ స్థాన సంచారం వలన కొంచెం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. శ్రావణ, భాద్రపదాలు రెండూ కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సూచనలు, సంతానపరమైన చికాకులు, ఆర్థికమైన చికాకులు, కళత్ర స్థానానికి సంబంధించిన భార్యాస్థానానికి సంబంధించిన అనారోగ్య సూచనలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది ఈ శ్రావణ, భాద్రపదాలు రెండు కూడా. అట్లాగే వ్యాపారస్తులు కూడా పెట్టుబడులు అధికంగా పెట్టకుండా ఉండటం, రుణాలు చేయకుండా ఉండటం, కొత్త రుణాలకు ప్రయత్నం చేయకపోవడం చాలా మంచిది. అట్లాగే కోర్టు లావాదేవీలు ఉంటే ఏమన్నా వాయిదా వేసుకోవడం మంచిది. ఈ శ్రావణ, భాద్రపదాలు రెండు కూడా. స్వర్ణ రజతకారులకు ఇద్దరికి కూడా కొంచెం అంత అనుకూలమైన వాతావరణం ఉండదు.
అట్లాగే ఆశ్వీజ మాసం చూసుకున్నట్టు కనుక గ్రహాలని అష్టమ నవమ స్థానంలో ఉంటాయి. ఆశ్వీజ మాసం ప్రథమార్థం అనుకూలంగా లేదు. ఏదైతే శ్రావణ భాద్రపదాల్లో ఉన్నదో అదే ఉంటుంది. ఆశ్వీజ మాసం ద్వితీయార్థం నుంచి మాత్రం చాలా బాగుంటుంది. ముందున్నటువంటి కష్టాలని తొలగి నూతన ఉత్తేజంతో మళ్ళీ ముందుకు వెళ్ళడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయి. ఇట్లా విద్యార్థులు కూడా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవటం, మంచి ర్యాంకులు సంపాదించడం చేసుకోవచ్చు. అట్లాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మకర రాశి వాళ్ళకి మంచి అవకాశం ఉంది. ద్వితీయంలో శని, తృతీయంలో రాహు చాలా యోగకారకులు, విదేశీ యోగం కలిగించేటువంటి అటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. చేసుకునే ముందుకు ఒకసారి శనికి రాహు శాంతి చేస్తూ ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది. అట్లాగే కార్తీక మాసం చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాలుగా కూడా కార్తీక మాసం శుభాశుభ మిశ్రమం కన్నా కూడా చాలా బాగుంటుంది. అందులో గురుడు పంచమ స్థానంలో ఉండటం వలన అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలని ఇవ్వగలుగుతారు. గ్రహాలని కూడా 9, 10 స్థానాల్లో సంచారం అవటం అదొక ప్లస్ పాయింట్. అట్లాగే కార్తీక మాసం గ్రహాలని కూడా 9, 10 స్థానాల్లో ఉండటం వల్ల వ్యాపారస్తులకు కానీ, విద్యార్థులకు కానీ, షేర్ మార్కెట్ వారికి కానీ అంతా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. మార్గశిర మాసం చూసుకున్నట్టయితే కనుక నవమ దశమాల్లో ఉంటాయి గ్రహాలని కూడా, దశమ ఏకాదశాల్లోకి వచ్చేస్తాయి. ఈ స్థితి ఇంతకుముందు కన్నా కూడా చాలా అభివృద్ధికరమైనటువంటి పరిస్థితి. విద్యార్థులకి చాలా లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి కూడా. భార్య అనారోగ్య సూచనలు కూడా ఏమి ఉండవు. సంతాన సంబంధమైనటువంటి శుభకార్యాలు గృహంలో జరుగుతాయి. బంధుమిత్రులు రాకపోకలు, నూతన పరిచయాలు. అందులో మకర రాశి వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అంటే మేన రాహు కనుక గంగా స్నాన ఫలం లభించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే మార్గశిర మాసం, పుష్యమాసం చూసుకున్నట్టే పుష్యమాసం కూడా గ్రహాలని కూడా కొంచెం వ్యతిరేక దిశలో వస్తాయి. పుష్యమాసం ప్రథమార్థం బాగుంటుంది, ద్వితీయార్థం వ్యతిరేకత ఉంటుంది. ఈ వ్యతిరేకత అంత అనుకూలమైనది కాదు, ఎందుకంటే గ్రహాలని కూడా వ్యతిరేక దిశలోకి వచ్చేస్తాయి, వ్యయంలోకి వస్తాయి కాబట్టి మకర రాశి వాళ్ళకి. పుష్యమాసం, మాఘం మాసం రెండూ కూడా ఈ రాశి వాళ్ళకి అంత అనుకూలం కాదు. అన్ని రకాలుగా కూడా నష్టాన్ని కలిగించేటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి. ఫాల్గుణ మాసం వచ్చేసరికి గ్రహాలని కూడా ద్వితీయ తృతీయాల్లో వచ్చేస్తాయి. మళ్ళీ ఫాల్గుణ మాసం చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. పూర్వం ఏవైతే వ్యతిరేకం ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. ఏమైనప్పటికీ కూడా మకర రాశి వాళ్ళు చేయవలసింది ఏంటంటే శనికి, రాహుకి జపహోమాదులు సంపూర్ణంగా చేయించుకుంటే చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా కూడా శనీశ్వరుల వారు రాహు ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలను కూడా అభివృద్ధికరంగా మనకు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం 90% వ్యతిరేకత ఉన్న 10% కూడా చాలా అభివృద్ధికరమైనటువంటి దిశలోనే ఉంటుంది. గురుని యొక్క వీక్షణ వల్ల, పంచమ స్థాన గురుని వల్ల, అందులో గురుడు సువర్ణమూర్తిగా ఉండటం వల్ల. కాబట్టి మకర రాశి వాళ్ళు వాళ్ళ యొక్క అభివృద్ధికి మార్గాలన్నీ వేసుకుని ముందుకు వెళ్ళొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది సబ్స్క్రైబ్ చేయించండి. హరి ఓం తత్సత్.